నమస్కారం అండి. మీరు చూస్తున్నది కామన్ లైఫ్ స్టైల్. నా ఛానల్కు ముందుగా మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన ఆహారపు అలవాట్లు మరియు రోజువారీ జీవితానికి ఉపయోగపడే ఆసక్తికరమైన విషయాల గురించి మీతో పంచుకోబోతున్నాను. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కొన్ని సహజ సిద్ధమైన ఆహార పదార్థాలని మనం వదిలేస్తున్నాం. సులభమైన భాషలో చెప్పాలి అంటే, మన తాతల కాలం నుంచి వచ్చే రాగులు, జొన్నలు మరియు సజ్జలు, వీటిని మన తాత ముత్తాతలు ప్రతిరోజు వాళ్ళ ఆహారంలో చేర్చుకున్నారు కాబట్టి వాళ్ళు ఉక్కులాగా గట్టిగా ఉండి పని చేయగలిగారు. కానీ మనం ఇప్పుడు చిన్న చిన్న పనులకే అలసిపోతున్నాము. ఏ చిన్న పని చేసినా కూడా మళ్ళీ వేరొక పని చేయాలంటే చాలా అలసటగా అనిపిస్తుంది. దీనికి కారణం ఏంటి అన్నది మనందరికీ తెలుసు. అయినా కూడా మనం మన ఆహారపు అలవాట్లని మార్చుకోవడంలో ఫెయిల్ అవుతున్నాం. మనం గనక మన ఆహారపు అలవాట్లని మార్చుకోగలిగితే మనం కూడా వాళ్ళలాగా చాలా హెల్తీగా ఉండగలం. సో మనం కూడా ప్రతిరోజు మన ఆహారంలో రాగులు, జొన్నలు, సజ్జలు వంటివి ఆహారం రూపంలో చేర్చుకొని తినడం వలన మనం కూడా హెల్తీగా ఉండవచ్చు. మన పిల్లల్ని కూడా హెల్తీగా ఉంచడానికి ఈ ఆహారం ఎంతో ఉపయోగపడుతుంది. మనం ఆస్తులు, అంతస్తులు ఇవ్వకపోయినా ఆరోగ్యం ఇవ్వడం వలన వాళ్ళు ముందు తరాల్లో చాలా హ్యాపీగా, స్ట్రాంగ్గా ఉండి వాళ్ళ లైఫ్ని బిల్డ్ చేసుకోవడంలో ఇది హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. వెరీ ఇంపార్టెంట్ మిల్లెట్ రాగులు. రాగుల్లో పోషక విలువలు అధికంగా ఉంటాయి. ఇందులో కాల్షియం, ఐరన్, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఎముకలు, దంతాలు బలంగా ఉండేందుకు సహాయపడుతుంది. శరీరానికి శక్తిని అందజేస్తుంది. రక్తహీనతతో బాధపడే వాళ్ళు ప్రతిరోజు రాగుల్ని జావలాగా కాసుకొని తాగడం వలన రక్తహీనత నుంచి బయటపడవచ్చు. ఇది జీర్ణక్రియను పెంపొందిస్తుంది. ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంచి బరువును తగ్గిస్తుంది. మధుమేహం ఉన్నవారికి ఉపయోగకరమైన ఒక మంచి ఆహారం ఈ రాగి మిల్లెట్. ఇప్పుడు మనం నెక్స్ట్ మిల్లెట్ జొన్నల గురించి మాట్లాడుకుందాము. జొన్నల్లో కూడా ఫైబర్, ప్రోటీన్ మరియు అనేక ఖనిజాలు కలిగిన ఒక ఆహారం అన్నమాట. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా చేస్తుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడుతుంది. శక్తిని అందించి అలసటను తగ్గిస్తుంది. బరువును నియంత్రించడంలో కూడా ఈ జొన్నలు బాగా హెల్ప్ చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి. కాబట్టి మనం ప్రతిరోజు ఆహారంలో జొన్నలను చేర్చుకోవడం కూడా చాలా ముఖ్యమని చెప్పవచ్చును. ద నెక్స్ట్ మిల్లెట్ ఈజ్ సజ్జలు. సజ్జల్లో ప్రోటీన్, ఫైబర్, మెగ్నీషియం మరియు ఐరన్ వంటి పోషకాలతో నిండి ఉంటాయి. ఇవి కూడా శరీరానికి కావలసిన శక్తిని అందజేస్తాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడుతుంది. రక్తహీనతను తగ్గించడంలో ఎక్కువ తోడ్పడుతుంది. జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. బరువు నియంత్రణలో కూడా ఈ సజ్జలు అన్నవి చాలా ముఖ్య పాత్ర వహిస్తాయి. ఇవి మన పూర్వీకులు ఎక్కువగా ఉపయోగించడం వల్లనే, ఆరోగ్యకరమైన ధాన్యాలు రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్లనే వాళ్ళు చాలా హెల్తీగా ఉన్నారని చెప్పి మనం అనుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ మిల్లెట్స్ని ఎలా తీసుకోవాలి, ఎంత క్వాంటిటీలో తీసుకుంటే మంచిదని చూద్దాము. రాగులు, సజ్జలు, జొన్నలు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని మీకు నచ్చిన ఆహారాన్ని నచ్చినట్లుగా చేసుకుని ఎంజాయ్ చేయవచ్చు. ఈ 3 రకాల మిల్లెట్స్ గురించి, వాటి ప్రయోజనాల గురించి ఇప్పటికే మీరు తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మంచి ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి వాల్యుబుల్ విషయాలని అందించండి. మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. టేక్ కేర్.